సరే నేను వచ్చాను రా, టాక్సీ డబ్బులు లేవు, అందుకని మీ వాళ్ళు చిన్న దెబ్బేశాను. అయినా అంత పిరికి వాళ్ళు మీ వాళ్ళ. సరే కానీ ఎప్పుడు వచ్చావు? ఇవాళరా మా బాబు గత 10 రోజులుగా మన ఊళ్ళో కనిపించట్లేదు. దేశంలో ఏ మూల ఏ కాపురం చెడగొట్టేస్తున్నాడు అని నేను బయలుదేరాను. నేను లేకపోతే వాడు రోన్ కుదరదుగా. అబద్ధాలు. నా లోన్ ఎప్పుడు కొనిస్తావా? హలో, హాయ్. అలాగా, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. నువ్వెక్కడికి రా? వస్తానని చెప్పే కదరా. ముందు టిఫిన్ చేయి, మీ వదిన బట్టల షాప్ నుంచి. అమ్మో, అరే ఫుడ్ ఇలా ఇచ్చిరా, పంపిస్తాను. అయ్యగారు ఉన్నారా? లేదండి, ఇడ్లీ గారు ఉన్నారండి. వాడెవడు? ఏమైనా వచ్చావా? నువ్వు ఒక్కడే వచ్చావా? ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చావా? ఏంటో వదిన, నీ అమ్మాయి తట్టుకోలేకపోతున్నాను. నేను ఒక్కడే వచ్చాను. ఏ ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకురాలేకపోయావా? ఊడుపులు కాళ్ళకి రాలేదు ఎవరు. పనంతా అయిన తర్వాత తీసుకొచ్చా? తప్పకుండా తీసుకొచ్చా. మందని మంద వచ్చి పడతారు తినడానికి. ఈసారి తీసుకొచ్చి చీపురు తిరిగేస్తాను. ఇంతకే ఆయన అక్కడ? నువ్వు ఫోన్ చేసాను బట్టల షాప్కి వచ్చాడే. నేను బట్టల షాప్ నుండి ఫోన్ చేశానా? నాటకం ఆడుతున్నావా? అబ్బాయి వాడు అదే చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంటికి ఫోన్ చేయమని చెప్పాలి. ఇదిగో మళ్ళీ నిన్న ఆఫీస్ లో చూసాను, ఊరుకోను. ఫోన్ చేయలేదు, ఆవిడ ఎక్కడికి వచ్చిందా? మరి మీరు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకండి ఇన్ని చేశారు? నీకోసమే బాబు, ఆకలితో వస్తావని అమ్మాయి వండాలి పెట్టాలి వండాలి పెట్టాలని వండి పెట్టింది బాబు. సుధా, ఎందుకు ఇవన్నీ? మొగుడి ఆకలి కన్న తల్లి తర్వాత తెలుసుకునేది కట్టుకున్న ఆడదేనండి. క్షమించండి, పొరపాటు. మీ కట్టుకున్న ఆడదాని కాదుగా, అయినా మీ ఆకలి నాకు తెలుసు. తినండి. ఏమిటండి అలా చూస్తారు? వంటవాడి కొంట్లో బాగలేదు, అందుకే ఏం చేయలేదు. నేను చేద్దామంటే నాకు మహిళా మండలి కదా, కానీ మీరు పని చేయకూడదా? ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసరండి. నేను వచ్చేదాన్నే, కానీ మహిళా మండలిలో నాకు పార్టీ ఉంది, నేను అక్కడ భోంచేస్తాను. కానీ మీరు వెళ్ళండి. ఏమండి ఏమండి ఏమైంది? ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, నాకు లేనిదేమిటో ఇప్పుడు దొరికిన అదృష్టం ఏమిటో అని ఆలోచిస్తున్నాను. త్వరగా తినండి, ఇవాళ వేటితోటే అడ్జస్ట్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ లేదు. అమ్మా బాయ్. చూడు బాబు, నాకు బుర్రబలం ఉంది కానీ కండబలం లేదు. నీ కాడి మీద పాగుంది. నేను పన్నని ఈ పన్నాగంలో నువ్వు నాతో కలిసావంటే నేను వీలు చూసుకుని చెప్తాను, ఒక్కసారి దెబ్బేసేద్దు. ఏమైనా సరే వాడు నేనే చంపాలి. లేదు బాబు, నీ చేతులతో చంపిస్తాను, నా నెత్తి మీద ప్రమాణికం. మీరు కాకితో కావడం పండి వాడి సంగతి నేను తెలుస్తాను. అలాగే బాబు, మన ఇద్దరం కలిసి దెబ్బలకి తెలవకూడదు. సరే. హరి ఓం. అలాగే అలాగే. నువ్వెప్పుడు వచ్చావరా? నువ్వు ఊరి నుంచి బయలుదేరినప్పుడే బయలుదేరాను. అవును, ఈ ఊర్లో ఎవరు కంపెనీ తీయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నావు? నేను చింతపిక్క వ్యాపారం చేయడానికి వచ్చాను. నువ్వేం పని మీద వచ్చావు? జీడిపిక్కల వ్యాపారం చేయడానికి వచ్చాను. ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? నాకు ఈ పనే ఎగడతాను. నువ్వెప్పుడు ఎడతావు? నీ పనే ఎగడతాను. అంటే నాకేం అర్థం అవ్వలేదు. బాగున్న చోట ముందు లేకపోతే బ్యాలెన్స్ కాదుగా, ఆ పనే ఎగడతాను. అలాగే అలాగే. అసలు ఆఫీసులో ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఏదో పెద్ద పన్నాగంతో వాళ్ళ అమ్మాయి ఆ నార్దం ఇక్కడికి పంపించుంటుంది. చూడమ్మా బేబీ, అన్ని నువ్వు అనుకున్నట్టే జరగవు. నీ భర్త నువ్వు భర్తలా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు. నువ్వు ఊరుకోనన్నా. ఆయన ఈ మధ్య ఇంటి పట్టున ఉండిపోవడానికి కారణం అక్కడ వాళ్ళ అమ్మ, ఇక్కడ వీడు. అలాగా, నాకు తెలీదే. చూడు, భర్త ఇంట్లో ఉండకపోవడానికి కారణం కన్న తల్లి ప్రాణ స్నేహితులు ఎప్పుడూ కాదు. ఇంట్లో ఉన్న భార్య అవుతుంది, వీధిలో డబ్బు కోసం బ్రతికే సానేనా అవుతుంది. అసలు ఏంటో నువ్వు మాట్లాడేది సరిగ్గా చెప్పు. నీ కూతురు కాపురం స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకోకపోతే సానే సంసారం అవుతుంది. అప్పుడు నీ చుట్టూ ఉన్న మహిళా మండలి, క్లబ్లు, నాగరిక ప్రపంచం నీ కోసం సంతాప సభ కూడా పెట్టవు. నీ పెళ్లికి నాది బాధ్యత కాబట్టి బాధ్యత కొట్టాడు చెప్తున్నాను. గడప బయట ఉండే, లోపలికి వచ్చి కాదు. ఆలోచించుకో. మై గాడ్, ఫెంటాస్టిక్. దేర్ మస్ట్ బి సంథింగ్. నువ్వు ఊరుకోనన్నా, ఆయన అలాగే మాట్లాడుతుంటాడు. వాళ్ళ ఊళ్ళో అందరికీ పిచ్చాను పదా. సుధా, నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. పెళ్లి రోజంట. నీకు తెలుసా, ఈ మధ్య ఆయన 2 టౌన్ సెటప్ చేశాడంట. ఈవిడ పాతబడ్డ పెద్దలుగానే మిగిలిపోయింది పాపం. మొన్న వాళ్ళిద్దరు కలిసి ఎంటర్ ద డ్రాగన్ సినిమాకి కూడా వెళ్లారు. అంటే తెగించేశాడన్నమాట.
ఇంకేం చేశాడో మనకు తెలిసిందంతే. వాళ్ళిద్దరూ కలిసి ఎగ్జిబిషన్ కూడా వెళ్ళారంట. అలాగా? మై గాడ్ ఫెంటాస్టిక్. ఏం మా కళ్యాణ్ ఇంకా రాలేదు? చాలా లేట్ అయింది. వాళ్ళంతా వెక్స్ అయిపోతున్నారు కదా. పోమ్మా, ఫోన్ చేయి పోమ్మా. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే. ఏమండి ఏమిటండి రాలేదు? హలో ఫ్రెండ్స్, సే హ్యాపీ అండ్ ప్రాస్పరస్ మ్యారీడ్ లైఫ్ ఫర్ హర్. ఏమిటండి ఇది? ఏమిటి న్యూసెన్స్? పార్టీలో నేను రాకపోతే నీకు అవమానం కదా, అందుకే ఫుల్ పులిలాగా వచ్చా. ఫ్రెండ్స్, మీ అందరి ముందు ఆ రోజు తాగనన్నాను, ఈరోజు మీ ముందు వచ్చాను. ఎందుకో తెలుసా? కావాల్సింది దొరకలేదన్న కరువు, అందింది అనుభవించానన్న బాధ, అటు ఇటు రెండు పడవలను ప్రయాణించడానికి మందు బాగా పనిచేసింది, నన్ను గెలిచింది. ఏమిటండి నా దగ్గర మీకు లేనిదేమిటి, దాని దగ్గర మీకు దొరికిందేమిటి? అసలు ఎందుకు చేశారు ఇదంతా? అయినా మీకు నేర్పిందా? అబ్బా ఎప్పే వస్తున్నాడా లేదా? గొంతు నొప్పెడుతోంది. వచ్చేస్తాడే, ఓర్చుకో. బాగా చెప్పావు. మనకి ఊరుకునేవంటూ ఓర్పు ఉండాలి. డబ్బు కొట్టేయడానికి ముందుంటారు కానీ ఇంతగా వస్తారా లేదా? ఊరుకోవయ్యా, వచ్చేస్తాడు గాని. మా అప్ప అంటే ఏంటనుకున్నావు? పెద్దాపురం రాజుల దగ్గర ఏడుగురు బంగ్లా కొట్టేయడానికి వేసిన ప్లాన్ కన్నా ఇదేం గొప్ప ప్లాన్ ఏం కాదు. పిచ్చిందంట, ఆ గుడ్డలు కుట్టే సాయిబుని నమ్ముకుని అంత పెద్ద బంగ్లా రాసిచ్చేసింది కానీ మాకేం కర్మ? ఊరూర పంచుకు తినడానికి నువ్వు వెలగబెట్టావులేనే, నువ్వు నోరు మూసుకోవే. పని అయ్యేదాకా బీరు కొట్టద్దని చెప్పానా? వచ్చేస్తున్నాడా? అమ్మా ఏడు, అమ్మ చావద్దే, నువ్వు చచ్చిపోవద్దే. నా కూతురా, నా కూతురా, నువ్వు చావలేదు, నువ్వు చావలేదు తల్లి, నువ్వు చావద్దే తల్లి. సమయానికి వచ్చావు, చావండి. నన్ను వదిలింది. అమ్మ చావండి, ఎంత పని చేశావు తల్లి. సుధా, ఏం జరిగింది? ఏమిటి పిచ్చుకొని? నా గురించి ఏం పట్టించుకోవద్దండి. మీరు హాయిగా ఉంటే నాకంతే చాలు. మీరేనా చెప్పండి. మీరు లోకానికి తెలియకుండా చేసిన పనికి అది నెల తప్పింది. అమ్మా, ఆయన బాధపడతారు చెప్పొద్దని చెప్పానా? ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే బాధపడతావు? అవును బాబు, మగాళ్ళకి అలాగే ఉంటది. ఆడదానికి ఇది మామూలు బాధ కాదు, నరకం. యోగులు కాకుల్లా పొడుస్తారు. నీ బిడ్డకు తండ్రి ఎవరని గుచ్చి గుచ్చి అడుగుతారు. అది నేను భరించలేను, అందుకే చావడానికి నిర్ణయించుకున్నాను. అమ్మా, నీకే పట్టింది అమ్మా. ఆడకేం చేయను బాబు, ఇదంతా మా కర్మ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బాబు, దాని మెళ్ళలో తాళి కట్టండి బాబు. అమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? ఆయన పెళ్లిని సంగతి మర్చిపోయావా? ఇలా పర్వాలేదు, ఆయన మాత్రం సాంప్రదాయం తప్పడానికి ఏం లేదు. అయితే నా బిడ్డ బతుకు అన్యాయం అయిపోవాలా? ఇదిగో బాబు, దాని మెళ్ళలో తాళి కట్టి తీరాలి, లేకపోతే తెల్లారేటప్పుడు నువ్వు మా ఇద్దరు సవాల్ని చూస్తావా? ఏమిటా మాటలు? ఇప్పటికిప్పుడు ఆయన ఏం చేయగలరు? ఏం చేయాలో ఆయనే నిర్ణయించుకోమను.